హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవిస్ హార్ట్. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం శుక్లపక్షం ఈరోజు ద్వితీయ అండి. ఈరోజు మనకు అమ్మవారి రోజుల్లో రెండవ రోజు, నవరాత్రుల్లో రెండవ రోజు గాయత్రి స్వరూపంగా అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి ఈరోజు మనం పులిహోర నైవేద్యంగా సమర్పించాలి అండి. ఇంకా ఈరోజు బతుకమ్మ మనకు ముద్దపప్పు బతుకమ్మగా ఉంటుంది అండి. ఈరోజు బతుకమ్మకు ముద్దపప్పు పాలు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇక గాయత్రీదేవి రూపం వచ్చేసి రక్షించే దేవత అండి. ఈ అమ్మవారిని ఆరాధిస్తే మనకు రక్షణ కలుగుతుంది. అలాగే సూర్యుడు రాకముందుకే లేచి సూర్యబింబంలో అమ్మవారు ఉన్నట్లుగా భావించి గాయత్రీదేవిని ఆరాధించాలండి. ఇలా చేయడం వల్ల ముఖ వర్చస్సు పెరుగుతుంది, తేజస్సు పెరుగుతుంది, ఇంద్రియ నిగ్రహం ఉంటుంది. గాయత్రిని మించిన మంత్రం అనేదే లేదండి. అందుకే అమ్మవారు మనకు పంచముఖాలతో దర్శనమిస్తారు. ఈరోజు రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారు, అలాగే ఓ వా ఈ షా నా జూ జే జో ఈ అక్షరాలతో ఎవరి పేర్లు అయితే స్టార్ట్ అవుతాయో వాళ్ళందరూ ఈరోజు అమ్మవారిని ఆరాధిస్తే మంచి ఫలితాలు ఉంటాయండి. ఎవరు ఆరాధించినా కూడా ఈరోజు గాయత్రీదేవిని చంద్రగ్రహ దోషాలు అనేవి తొలగిపోతాయి. అలాగే ఈరోజు అమ్మవారిని ఉత్తరేణి ఆకులతో, పెద్ద గోరింట పూలతో పూజించాలి అండి. ఆయురారోగ్యం, భూ సంపద, ఐశ్వర్యం, మోక్షం అనేవి కలుగుతాయి. ఇంకా అమ్మవారికి చింతపండు పులిహోర నైవేద్యంగా సమర్పించండి. ఈరోజు రాశి ఫలాలు. మేషరాశి ఆర్థిక ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉన్నాయి. శుభకార్య ప్రయత్నాలు బాగుంటాయి. ఇష్టం లేని వారిపై ఫిర్యాదు చేస్తారు. ఈరోజు మీరు ధరించకుండా రంగు నీలం పాటించాల్సిన పరిహారం వెంకటేశ్వర కరావణ స్తోత్రపారాయణ. తదుపరి వృషభ రాశి వారి సమస్యలు ఒకదాని తర్వాత ఇంకొకటి వస్తూ ఉంటాయి. ధనం వసూలు చేసుకోవడానికి రేపు అనుకూలంగా ఉంది. ఆర్థిక విషయాలన్నీ రేపు వాయిదా వేసుకోండి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు ఎరుపు, పాటించాల్సిన పరిహారం నవగ్రహ స్తోత్రపారాయణ. తదుపరి మిథున రాశి వారికి ఆటంకాలు ఉంటాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు వంకాయ, పాటించాల్సిన పరిహారం సంకష్టహర గణపతి స్తోత్రం. తదుపరి కర్కాటక రాశి వారికి ముఖ్య పనులు ఈ రోజే కంప్లీట్ చేయడం మంచిది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు ముద్ర అప్పచ, పాటించాల్సిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రపారాయణ. తదుపరి సింహరాశి వారికి కోపం చికాకు అధికంగా ఉంటుంది. ఆర్థిక ఒడిదుడుకులు ఉంటాయి. సౌకర్యాలు ఉన్నా పెద్దగా ఉపయోగం ఉండదు. అలసట ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు తెలుపు, పాటించాల్సిన పరిహారం కనకధార స్తోత్రపారాయణ. తదుపరి కన్యారాశి వారికి ఆర్థిక ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉన్నాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. కొనుగోలు లాభసాటిగా ఉంటాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు బూడిద, పాటించాల్సిన పరిహారం సుదర్శన కవచ స్తోత్రం. తదుపరి తులారాశి శ్రమ ఎక్కువ, ఫలితాలు తక్కువ ఉంటాయి. బాధ్యతలు బరువుగా మారడానికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు పసుపు, పాటించాల్సిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రం. తదుపరి వృశ్చిక రాశి వారికి కాలం అనుకూలంగా ఉంది. సినీ కళా రంగాల వారికి అనుకూలంగా ఉంది. టార్గెట్ బేస్డ్ జాబ్ చేసే వాళ్ళకి కూడా బాగుంది. ప్రయాణాలు బాగుంటాయి. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు చిలుక పచ్చ, పాటించాల్సిన పరిహారం దుర్గా ఆపదుద్దరక స్తోత్రపారాయణ. తదుపరి ధనుసు రాశి వారికి ఒడిదుడుకులు తగాదాలు ఉంటాయి. మీదే పైచేయిగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. అవకాశాలు ఉంటాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు ఆరెంజ్, పాటించాల్సిన పరిహారం అర్జున కృత దుర్గా స్తోత్రం. తదుపరి మకర రాశి వారికి సాఫీగా ఉంటుంది. మాట పట్టింపులు ఉంటాయి. సంతాన విషయంలో సంతోషం ఉంటుంది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు కాఫీ, పాటించాల్సిన పరిహారం వెంకటేశ్వర కరవలంబ స్తోత్రం. తదుపరి కుంభరాశి వారికి మధ్యస్థంగా ఉంది. శత్రుబలం పెరుగుతుంది. దృష్టి దోషాలు ఉంటాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు గులాబీ, పాటించాల్సిన పరిహారం నవగ్రహ స్తోత్ర పారాయణ. తదుపరి మీనరాశి వారికి అనుకూలంగా ఉంది. సాయంత్రం వరకు పనులను వాయిదా వేయండి. ఏ పనైనా ఈవినింగ్ లోపే చేసేయండి. ఈరోజు మంచి చెడు సమానంగా ఉన్నాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు నలుపు, పాటించాల్సిన పరిహారం కాలభైరవాష్టక పారాయణ.